హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం దాని తీరుతెన్నుల్ని వివరిస్తూ 15 ఏళ్ల క్రితం పెట్టిన పోస్టుల నుంచి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ఉన్నటువంటి పోస్టులని నేను మీతో పంచుకోవడం ప్రారంభించానండి. ఇది ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే శీర్షికలో 35వ పోస్టు. ప్రధాన స్రవంతులు అయితే 338. హెడ్డింగ్ లగాన్ ఖడ్గం కథ. ప్రచురణ తేదీ మార్చి 27, 2010. కొనసాగిస్తున్నానండి. గత టపాలలో చెప్పిన సినిమాల కోవకి చెందినదే లగాన్ సినిమా. అమీర్ ఖాన్, ఇంకెవరో ఒక కొత్త అమ్మాయి, ఏదో నాకు కాస్టింగ్ ఇప్పుడు గుర్తులేదండి. వీళ్ళంతా ఈ సినిమా బ్రిటిష్ వాడికి భారతీయ గ్రామీణులకి మధ్య నడిచిన క్రికెట్ పందెం కథ. ఆటలో గెలుపు ఓటములు గ్రామీణుల స్వేచ్ఛా స్వాతంత్రాలకు ముడిపడి ఉంటాయి. వాళ్ళకి అది అసలే మాత్రము పరిచయం లేని ఆట. నైపుణ్యాలు లేవు, పరికరాలు లేవు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే ఆడి గెలుస్తారు. దీని అనువర్తన ఏంటంటే, ఈ విషయమై నాకున్న 1986లో నేను హైదరాబాద్లో ఉన్నటువంటి యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది నిసియట్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్. అందులో ఈడిపి ట్రైనింగ్కి అటెండ్ అయినానండి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దానిలో ఒక వారం పాటు మాకు బిహేవియరల్ సైన్స్లో క్లాసెస్ నిర్వహించారు. అందులో ఉన్న ఒక అనుభవాన్ని దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఎలాగంటే, బ్రిటిష్ వారికి వాళ్ళదైన ఆట క్రికెట్, మన వాళ్ళకి కబడ్డీ మనదైన ఆట. కానీ పోటీ ఎక్కడ పడవలసి వచ్చింది? క్రికెట్తో. వాళ్ళదే ఆట కాబట్టి వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది, టీం ఉంటుంది, టెక్నిక్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి. అదే మన వాళ్ళకైతే అవేవీ ఉండవు. అయినా కానీ తమ ఆ పన్నుల బారి నుండి తమ రాజ్యం స్వతంత్రం అవ్వడం కోసం వాళ్ళు ఆడతారు. అందులో ట్రయాంగిల్ లవ్ దగ్గర నుంచి కొన్ని మసాలాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నిసేట్లో నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు మాకు ఒక బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అని ఒక ఆట వంటి మానసిక విశ్లేషణ గేమ్ ఆడించారండి. దాంట్లో మనకి కళ్ళకి గంతలు కట్టేస్తారు. అంటే మనకి తెలియని ఫీల్డ్. మనం రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఆడాలి, లెఫ్ట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్తో ఆడాలి. అన్ఫోల్డ్. ఎందుకంటే